మంచి సినిమా తీసిండు, మంచి సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అండ్ తెలుగు ఆడియన్స్ కి అందజేసిండు. సో చాలా హ్యాపీ ఉంది. సో కీప్ గోయింగ్ లైక్ దిస్. మంచి సినిమా ఇలాగే వెరీ హ్యాపీ అండి. మంచి రెస్పాన్స్, సినిమా అందరికీ నచ్చింది. ఇదే సోలో బాయ్ మూవీ ఇస్ ఏ టీమ్ వర్క్. మా మూవీలో అందరూ ప్రతి ఒక్కరికి సక్సెస్ నేను మీడియా ముఖంగా షేర్ చేస్తున్నా. దిస్ సక్సెస్ ఓన్లీ సోలో బాయ్ టీమ్ వర్క్. థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నా, నాకు నా లైఫ్ అంటే నేను ఎంత డౌన్ నుంచి కింద తిరుగుతూ ఎంత నార్మల్ పొజిషన్ నుంచి వచ్చినా నాకు తెలుసు అన్న. నాకు ఒక్కసారి మళ్ళీ నా లైఫ్ అంతా గుర్తొచ్చింది. అమ్మ నా వాల్యూస్, ఫ్రెండ్షిప్ వాల్యూస్ అండ్ ఎస్పెషల్లీ సినిమాలో త్రిలోక్ సిద్ధు అండ్ ఆర్ఆర్ కూడా ఎక్సలెంట్ ఉంది. ప్రవీణ్ కూడా ఎడిటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సినిమా అయితే మస్ట్ వాచబుల్ ఫిల్మ్ అన్న. నార్మల్ పర్సన్స్ ఖచ్చితంగా, మిడిల్ క్లాస్ పీపుల్ ఖచ్చితంగా వాచబుల్ అన్న. ప్లీజ్ డూ వాచ్. మంచి సినిమా ఆడాలన్నా ఎంకరేజ్ చేయండి. 7 Neil సతీష్ అయితే గట్టి కొట్టు. గౌతమ్ కుమ్మేశాడు. నిజంగా చెప్పాలి, మీ అబ్బాయి లాంగ్వేజ్ లో చెప్పాలంటే అసలు కుమ్మేశాడు. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అసలు అదరగొట్టాడండి. నాకే ఎక్కడో ఒక్క చోట డౌట్ కుండి, అరే మా గౌతమేనా నిజంగా ఇంత మంచి పర్ఫార్మర్ అనేసి. సో అంత బాగా చేశాడండి, చాలా బాగుందండి. మ్యూజిక్, డిఓపి వర్క్ కానీ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ అండి. ఒక స్మూత్ గా వెళ్తుంది అనమాట సినిమా, ఎక్కడ బోరింగ్ లేకుండా మీకు. అండ్ డెఫినెట్లీ మీరు కనుక వెళ్ళి సినిమా చూస్తే అరే మంచి సినిమా చూసాంరా అని ఒక ఫీలింగ్ తో ఉంటారు అనమాట. డెఫినెట్లీ అద్భుతం. ఫ్యామిలీగా వెళ్ళాలి, మీరు ఫ్యామిలీగా వెళ్ళాలి. బట్ యూత్ అబ్బాయిలు ఎవరైతే బ్యాచులర్ ఉంటారు కదా, సో ఇంకా పెళ్లి కాలేని వాడు, మీరు సోలోగా వెళ్ళి చూడండి, చాలా థాట్స్ వస్తాయి మీకు నిజంగా. అండ్ దీంతో పాటు కొన్ని మోటివేషన్ కూడా అవుతారు మీరు సినిమా చూసిన తర్వాత. అరే అవునరా, లైఫ్ ఇంతే కాదు, ఇక్కడతో ఆగిపోకూడదు, బ్రేకప్ అయిపోతే అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే ఇక్కడతో లైఫ్ ఎండ్ అవ్వదు, మనం తెలుసుకుంటే ఏదైనా చేయగలము అనేది కూడా చాలా స్మూత్ గా చూపించారు. అంటే ఎవరు లేకుండా ఎలా సర్వైవ్ అవ్వచ్చు అనేది కూడా, అరే అంత కష్టపడాలా ఇంత కష్టపడాలో కాదు, ఒక జస్ట్ ఒక చిన్న లైన్ తోనే అద్భుతమైన కథ అండి ఇది నిజంగానే. సో ప్రాబబ్లీ గౌతమ్ వాజ్ లక్కీ ఇంత మంచి కథ రావడం. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఐ మీన్ నేను చెప్పడం కాదు, ఒక ఫ్రెండ్ గా కాదు, ఒక ఆడియన్స్ గా చూశాను. మీరు కూడా చూసి ఈ మాట చెప్తారని అనుకుంటున్నాను. మెయిన్గా ఎమోషనల్ సీన్స్ అండ్ డాన్స్ లో ఈ రెండింటిలో గౌతమ్ అయితే ఎరగేస్తాడు. నాకు బేసిక్ గా ఇందులో నచ్చిన క్యారెక్టర్స్ పోసాని కృష్ణమురళి గారిది అండ్ అనితా చౌదరి గారు వాళ్ళిద్దరు ఫాదర్ క్యారెక్టర్స్ చేశారు. చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఉన్నాయి వాళ్ళ క్యారెక్టర్స్. వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చే సీన్స్ అయితే మాత్రం క్రేజీగా వర్కౌట్ అయ్యింది. అండ్ డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరందరూ నేను ఎలాగైతే చూసి సినిమాని ఎంజాయ్ చేశాను, మీరు కూడా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. గౌతమ్ గారిని సీరియల్ లో చూసాం, బిగ్ బాస్ హౌస్ లో చూసాం. సీరియల్ లో వాడు చేయలేదు, సీరియల్ లో చేయలేదు, హీరోగా ఎలా ఉన్నాడు? చెబుతున్నా చాలా బాగా చేశాడు. అంటే స్క్రీన్ ప్రెన్స్ సూపర్ ఉంది. మన డన్ అండి. థ్యాంక్ యూ. మ్యూజిక్ అసలు హైలైట్ అండి. చెప్పిన కొన్ని సీన్స్ లో మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఎలివేట్ చేసిన సీన్స్ అన్ని నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. మీరందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఈ దగ్గరలో ఉన్న థియేటర్స్ చూసి సోలో బాయ్ ఎంకరేజ్ చేయండి. చాలా బాగుంది మూవీ. అండ్ ఎస్పెషల్లీ ఫాదర్ సన్ ఇమోషన్ ఏదైతే ఉందో చాలా కనెక్ట్ అయిపోయాను. అండ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ అబ్బాయి అనేది ఈ మూవీకి కనెక్ట్ అవుతారు. సాంగ్స్ ఎదిరిపోయాయి, గౌతమ్ డాన్స్ ఎదిరిపోయింది, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాడు కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ గౌతమ్. అండ్ యూ హ్యావ్ డన్ ఇట్ మై ఫ్రెండ్. నీ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్. సో ఐ రియల్లీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సో మీరందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీ నియరెస్ట్ థియేటర్స్ లో సోలో బాయ్ మూవీ చూడండి. ఇట్స్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ you'll be inspired by this movie. సోలో బాయ్ మూవీ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ గౌతమ్. నేను లైక్ మనం అందరం రోజు కలుస్తూ ఉన్నా, ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్. ట్రైలర్ చూసినప్పుడు కొంచెం షాక్ అయ్యా, బట్ మూవీ నిజంగా చాలా చాలా బాగుంది డైరెక్షన్ పరంగా. అండ్ రిటర్న్ బై గౌతమ్ అని రాగానే అసలు నాకు మైండ్ బ్లాక్ అయింది. నేను ఇంత లైక్ రైటింగ్ టాలెంట్ ఉందని నాకు నిజంగా తెలీదు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఎవ్రీ మిడిల్ క్లాస్ బాయ్ అండ్ ఫ్యామిలీ చూడాల్సిన మూవీ.